మాటలు కొండ బద్దలు కూడా చెప్తున్నా. భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం శీర్షికన ప్రచురించిన కథనంలో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులు అమరావతి నగర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కథనాన్ని రాశారు. నారా లోకేష్ గారు ఫార్చ్యూన్ మ్యాగజైన్ లో ఒక ఫోటో ఎంచుకున్నారు. రైజింగ్ స్టార్ అని, ఆంధ్రప్రదేశ్ కి రైజింగ్ స్టార్ నారా లోకేష్ అని ఒక ఫోటో ఎంచుకున్నారు. అది చూడంగానే అందరూ 5 స్టార్ సాల్మన్ రాజు అంటారు కదా, అది గుర్తు చేసుకుంటున్నారు అందరూ. అక్కడేమో 5 స్టార్ సాల్మన్ రాజు, ఇక్కడేమో రైజింగ్ స్టార్ నారా లోకేష్ అని అంటే నవ్వుకోక ఏం చేస్తారు ప్రజలు. సో వీళ్ళకి అలాంటి అంతకుముందు కూడా 10 సంవత్సరాల క్రితం న్యూయార్క్ పోయి డబ్బులు ఇచ్చి ఒబామా గారితో ఫోటో దిగొచ్చాడు నారా లోకేష్, డబ్బులు ఇచ్చి మరి. సో ఇలాగ డబ్బులు ఇచ్చి మ్యాగజైన్ కవర్ పేజ్ లో ఏదైతే ఫోటోలు వేయించుకోవటం, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ లో రాయించుకోవటం, ఇవన్నీ వీళ్ళకి అలవాటే. ఆ పెయిడ్ ఆర్టికల్లో ఆయన మధ్యాహ్నం 1 గంట తర్వాత ట్విట్టర్ లో ది న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ పోస్ట్ చేస్తే వీళ్ళు ముందే పోస్ట్ చేశారు. ఎవరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉదయం 10:30 అప్పుడు, అట్లానే 11 అప్పుడేమో ఏదైతే చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఒక కోయిల ముందే కూసింది లాగా. ఇక్కడ జాతి మీడియాలో ఎలివేషన్లు సరిపోవు. జాతి మీడియాలో రోజు జాకీలు ఎత్తి పైకి లేపుతానే ఉంటారు, అది సరిపోవట్లా. జాతీయ మీడియాలో కూడా డబ్బులు ఇచ్చి అప్పుడప్పుడు జాకీలు ఎత్తి పైకి లేపుతా ఉంటారు, అది సరిపోవట్లా. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయి మీడియాకి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి ఒక పెయిడ్ ఆర్టికల్ రాపిచ్చి జాకీలు ఎత్తి పైకి లేపేటటువంటి కార్యక్రమం చేసి నిన్న అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. అదే నా బాధ. భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాన్ని నిర్మించాలనే ఒక వ్యక్తి అన్వేషణ అని రాశారు. అసలు నివాస యోగ్యమైన నగరం అని ఎలా అంటారు దాన్ని? అమరావతి ప్రాంతంలో ప్రజలు నివాసం ఉండటానికి వీలు లేదు. గుంటూరు విజయవాడ వాళ్ళకు కూడా ఇక్కడ హక్కు లేదు. జగన్ గారు 50,000 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళను తరిమేసి ఇది నివాస యోగ్యమైన నగరం అని ఎలా అంటారు? ఇది ప్రజలు నివాసం ఉండటానికి యోగ్యమైనటువంటి నగరం కాదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు బినామీలు మాత్రమే ఉండటానికి యోగ్యమైనటువంటి నగరం.